వెల్కమ్ టు డాక్టర్ గ్రో జియో ఫోర్స్ FN24. కేంద్ర మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ సాగర్ మెహ్రా నాబార్డ్ సహకారంతో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో నిర్వహించబడిన FIDF రివ్యూ మీటింగ్ కమ్ స్ట్రాటజీ వర్క్షాప్ లో కీలక ప్రసంగం చేశారు. మత్స్యరంగంలో మౌలిక వసతుల ప్రాధాన్యత, వాటి అభివృద్ధి మరియు FIDF కింద ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. మత్స్య ఉత్పత్తి పెంపు, ఆర్నమెంటల్ ఫిషరీస్, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు మరియు మత్స్యకారుల జీవనోపాధి కోసం మౌలిక వసతుల పటిష్టత అవసరమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సవాళ్లు, మత్స్యరంగంలో టెక్నాలజీ వినియోగం మరియు నిధుల వినియోగం పైన వ్యూహాత్మక చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలు మరియు మత్స్యకారుల సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా మత్స్యరంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఒడిశా కోర్ధో జిల్లాలోని మాగ్నమ్ సీ ఫుడ్స్ లో ఎంపెడా భువనేశ్వర్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో సముద్ర ఆహార ప్రాసెసింగ్ కార్మికుల కోసం సీ ఫుడ్ వాల్యూ అడిషన్ శిక్షణ శిబిరం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుండి వచ్చిన నెట్ ఫిష్ అధికారులు మరియు నిపుణులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 మంది ప్రాసెసింగ్ నిపుణులు బ్రీడెడ్ పాప్కార్న్ ష్రింప్స్, కుక్డ్ PTO రింగ్ స్ట్రిమ్స్ వంటి 13 వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారీపై ప్రాక్టికల్ శిక్షణ పొందారు. అదే రోజున ముంబై తలోజాలోని రిజ్వాన్ ఐస్ అండ్ కోల్డ్ స్టోరేజ్ లో ఎంపెడా ముంబై ప్రాంతీయ విభాగం మరో శిక్షణా శిబిరం నిర్వహించింది. 50 మంది ప్రాసెసింగ్ కార్మికులు స్క్విడ్ కట్ రింగ్స్, మారినేటెడ్ స్ట్రిమ్స్, పాప్కార్న్ స్ట్రిమ్స్ వంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ పై శిక్షణ పొందారు. ఈ శిక్షణ శిబిరాలు సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. విశాఖపట్నంలోని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్ ను కేంద్ర మత్స్యశాఖ ఇన్ప్లాంట్ ఫిషరీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ శ్రీ సాగర్ మెహ్రా సందర్శించారు. ఈ సందర్శన ఫిషరీస్ ఎగుమతి ప్రోత్సాహం సమావేశంలో భాగంగా జరిగింది. ఈ సందర్భంగా FSI అధికారులు డెలిగేట్ ను స్వాగతించారు. శ్రీ GVA ప్రసాద్ జూనియర్ ఫిషరీస్ సైంటిస్ట్ మ్యూజియంలో 250 కంటే ఎక్కువ భద్రపరిచిన సముద్ర జాతులు మరియు QR కోడ్ సౌకర్యాన్ని వివరించారు. ఈ మ్యూజియం ద్వారా ప్రజలకు మరియు మత్స్య పరిశోధకులకు అరుదైన మరియు ప్రత్యేకమైన సముద్ర జాతుల గురించి అవగాహన కల్పించడం అనేది సముద్ర పరిశోధన మరియు ఫిషరీస్ అభివృద్ధి కోసం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. శ్రీ సాగర్ మెహ్రా ఈ ఆధునిక మ్యూజియం కోసం జోనల్ బేస్ ను ప్రశంసిస్తూ ఇది విద్యార్థులు, మత్స్య పరిశోధకులు మరియు సాధారణ ప్రజల కోసం మరియు అవగాహన మరియు మత్స్య విజ్ఞానం అందించడానికి అద్భుతమైన వనరు అని చెప్పారు. మత్స్యరంగంలో ప్రజల అవగాహనను పెంచడానికి ఇది కీలకమైన సాధనం అని అభిప్రాయపడ్డారు. అస్సాంలో మత్స్య ఉత్పత్తికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్రం ఇప్పటికీ స్థానిక చేపల డిమాండ్ను కూడా తీర్చలేకపోతుంది. ఎగుమతి గురించి చెప్పాలంటే పరిస్థితి మరింత క్లిష్టం. దీనికి ప్రధాన కారణం మత్స్యశాఖలో సిబ్బంది కొరత అని చెప్పవచ్చు. అస్సాం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ వనరులు విస్తృతంగా ఉండడం వలన ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి చేపలను దిగుమతి చేసుకుంటుంది. గత ఏడాది 22,731 మెట్రిక్ టన్నులు, 2022-23లో 26,430 మెట్రిక్ టన్నులు మరియు 2023-24లో 18,280 మెట్రిక్ టన్నుల చేపలను దిగుమతి చేసుకుంది. అటు 2021-22లో 4.17 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తి అన్న ఆసాంలో 2022-23లో ఇది 4.43 లక్షల MTకి మరియు 2023-24లో 4.80 లక్షల MTకి కూడా పెరిగినప్పటికీ స్థానిక అవసరాలను తీర్చేందుకు సరిపోవడం లేదు. మత్స్య వనరులు మరియు సిబ్బంది కూడా తక్కువ స్థాయిలో ఉండడం గమనించదగ్గ విషయం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.